బ్రేకింగ్ న్యూస్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరొక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ అభ్యర్థులుగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే వారిని చంపేస్తానన్నట్లు ఆయన ప్రచారంలో మాట్లాడుతూ ఉన్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయన సొంత ఊరైన రంగారెడ్డి గూడలో ఆయన ఓటమి చెందిన తర్వాత ఆయన ఈ మూడో విడత ఎన్నికల్లో ప్రచారాన్ని విస్తృతపరిచారు. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ సర్పంచ్లు గెలిస్తే ఖచ్చితంగా వారిని చంపేస్తాను, నిధులు ఇవ్వకుండా వారికి అభివృద్ధి చేయను, వారు చెక్కుల కోసం ఏదైనా సంతకం కోసం వస్తే వారిని తిప్పిస్తానన్నట్లు ఆయన బహిరంగంగానే బెదిరిస్తున్నారు. బహిరంగంగానే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిజంగా ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా బహిరంగంగా అనే దానిపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా అనిరుద్ రెడ్డి చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండడానికే ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తుంటారా అన్న అనుమానాలు కూడా అనుమానాలకు కూడా తావిస్తూ ఉన్నది అనే మాటలు చూస్తూ ఉంటే, ఎందుకంటే సర్పంచ్ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులను చంపేస్తా అని ఏ రాజకీయ నాయకుడు కూడా అనడు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయబద్ధంగా ఎన్నుకోబడిన ప్రతినిధి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అలాంటి ఒక వ్యక్తి బీఆర్ఎస్ నేతలను చంపేస్తాను, నిధులు ఇవ్వను, చెక్కులపైన సంతకాలు పెట్టను, అభివృద్ధి చేయను అని మాట్లాడడం అయితే నిజంగా ఈ కోణాన్ని ఎలా చూడాలో కూడా విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు. ఇలాంటి ఒక ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే అసలు ఏంటి ప్రయోజనం, రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం, నియోజకవర్గాలకు ఏంటి ప్రయోజనం అనే దానిపైన ప్రజలు చర్చించుకోవాల్సిన ఆవశ్యకత వచ్చిందన్నట్లు విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇటీవల జడ్చర్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసము ఆయన రేవంత్ రెడ్డిని సైతం వివాదాస్పదంగా మాట్లాడిన విషయాలు అందరికీ తెలిసిందే. కేవలం రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి కొండారెడ్డి పెళ్లకు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, కొండారెడ్డి పెళ్లను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదే నేను సీఎం అయితే జడ్చర్ల మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను అన్నట్లు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సీటుకే ఆయన ఎసురు పెట్టారు. ఆ తర్వాత తనకు మంత్రి పదవి కావాలి అని చెప్పేసి కూడా ఆయన ఎంతో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ వర్గం యొక్క వారిని ఎంతవరకైనా నేను తెగించే అవకాశం ఉంటుంది అన్న కొన్ని సంకేతాలు అయితే పంపించారు. అంతేకాదు గతంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన ఫామ్ హౌస్లోకి పిలిపించుకొని వారితో మాట్లాడి మంతనాలు జరిపి ఖచ్చితంగా మంత్రి పదవులు చేపట్టేందుకు ఎన్నెన్ని పన్నాగాలు పన్నాలో అన్ని పన్నాగాలు పన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుర్చీ కదిలేలా ఆయన కొన్ని వ్యూహాలు రచించినట్లు కొన్ని వార్తలు అయితే అప్పట్లో వచ్చాయి. మొత్తం మీద ఆయన నిత్యం ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదమైన చర్యలకు పూనుకుంటూ ఆయన నిత్యం సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉంటూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు అనిరుద్ రెడ్డి మాటలపైన ఇటు కాంగ్రెస్ పీసీసీ వర్గం కానీ రేవంత్ రెడ్డి సైతం ఒక్కసారి కూడా ఆయన గురించి మాట్లాడలేదు. తను మాట్లాడుకుంటూ పోవడం తప్ప తన గురించి ఎవరు మాట్లాడలేదు. ఈ ధైర్యంతో ఆయన ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు మాట్లాడుతున్నారా అనే దానిపైన కూడా ఇప్పుడు విశ్లేషకులు అయితే చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనిరుద్ రెడ్డి మాటలను బీఆర్ఎస్ నేతలైతే తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి కూడా ఈ మాటలు వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. ఆయన సైతం దీనిపైన స్పందించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలవకుండా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు పల్లెల్లో. అయినప్పటికీ చాలా చోట్ల బీఆర్ఎస్ సర్పంచ్లు అయితే గెలుస్తూ ఉన్నారు. ఇప్పటికే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు 1208 గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు సర్పంచులుగా. అలాగే మొదటి విడతలో 1160 గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు. ఇప్పుడు జడ్చర్లలో అయినా ఏ నియోజకవర్గం అయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు అనేది ఎవరు ఆపలేరు. కాబట్టి ఇలాంటి ఒక వివాదాస్పద వ్యాఖ్యలతోటి వార్తల్లో నిలవడం తప్ప ఇంకా పెద్దగా ప్రయోజనం ఏముండదు, నియోజకవర్గాలకు వచ్చేది ఒరిగేది ఏముండదు అన్నట్లు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున చెబుతా ఉన్నారు. కానీ అనిరుద్ రెడ్డి మాటలు మాత్రం చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. తను బాధతో మాట్లాడుతున్నాడా లేదంటే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారా అనేది అర్థం కావట్లేదు. కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు అయితే ఇది ఖచ్చితంగా ఒక రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన మాటలు అయితే కావు. ఇటీవల మనం చూసాము వనపర్తి ఎమ్మెల్యే సైతం ఇలాంటి మాటలే మాట్లాడారు. ఆయన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలిపించాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే అటు రేవంత్ రెడ్డి గారి దృష్టిలో అలాగే పీసీసీ వర్గం దృష్టిలో వీరికి మంచి పేరు రావాలి, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏ గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు అన్న ఒక మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలకు తెరలేపుతున్నారన్న వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద
ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకంత మంచిది కాదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని వీడియోలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడంతో ఆ ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలపైన బీఆర్ఎస్ కార్యకర్తలపైన దాడులు కూడా చేస్తూ ఉన్నారు, కర్రలతో కొడుతూ ఉన్నారు, రాళ్లతో రువుతూ ఉన్నారు. ఇలాంటి ఒక రౌడీజ్ ధోరణిని వారైతే ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కార్యకర్తలు ఇంకింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాట్లాడాలి తప్ప ఇతరులను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు అనేది అయితే గుర్తుంచుకోవాలని విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు. చూడాలి మరి అనిరుద్ధ్ రెడ్డి గారి వైఖరిలో ఏదైనా మార్పు వస్తుందా, లేదంటే ఇలానే మాట్లాడుతుంటారా? దీనిపైన పిసిసి వర్గం లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైనా చర్యలు తీసుకుంటారా, లేదంటే ఆయన పాటికైనా మాట్లాడుతూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారని ఎప్పటిలాగానే దీనికి కూడా లైట్ తీసుకుంటారని అయితే వేచి చూడాలి.